స్పష్టత మనలో ఎప్పుడైతే స్పష్టత వస్తుందో అప్పుడు క్లాస్ రూమ్ వైబ్రెంట్ గా రావడానికి అవకాశాలు ఉంటాయి అనేది అరవింద్ గారు మనకు గాఢంగా నమ్ముతున్నాం. అందు గురించి ఈ సంవత్సరం మీ అందరూ కూడా 1 వీక్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లో ఈ బుక్ ని చదువుకున్నాం. అక్కడ సత్య సార్ చదివారు, అలానే టీచర్స్ కూడా కొంతమంది చదివారు. కొన్ని అంటే ర్యాండమ్ గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ లైఫ్. ఏది అతీతం కాదు. నేను మ్యాథ్స్ చెప్తాను ఇవన్నీ నాకు అవసరమా, నేను సైన్స్ చెప్తాను ఇవన్నీ అవసరమా? ఎస్. సో వాటి గురించి మనము తెలుసుకోవడానికి 1 అవర్ కొంతమంది ఫ్రెండ్స్ ఆన్లైన్ కూడా ఇస్తే చూస్తాం అనడంతో అది కూడా మనం ఇప్పుడు పెట్టుకున్నాము. ఈరోజు రోజుకి ఒక అంశం అనుకుంటున్నాను. ఈరోజు ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్. చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్. అసలు ఇంట్లో ఇద్దరు మనుషులు కలిసి పనిచేయడము, కలిసి జీవించడము ఎంతో కష్టమైన రోజుల్లో 100-120 మంది టీచర్లు కలిసి పనిచేయడము, ఈ ప్రపంచం అంతా కలిసి పనిచేయడం, దేశాలు కలిసి పనిచేయడం అనేది ఎంత ఇంపాసిబుల్ థింగ్ గా అనిపిస్తుందో. కానీ ఏంటి అది కలిసి పనిచేయడం అనే దాన్ని మనం కొంచెం లోతుగా చూడడానికి ఈ ఆర్టికల్ మనకి అవకాశం ఇస్తుంది. దాంట్లో ఇది డైలాగ్ డిస్కషన్ చేయడానికి మీ అందరి సహకారం కావాలి. యూ ప్లీజ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ప్లీజ్ డూ పార్టిసిపేట్. మీరు సైలెంట్గా ఉన్న పార్టిసిపేట్ అవుతున్నారని అనుకుంటున్నాము. యు ఆర్ కమ్యూనికేటింగ్, యు ఆర్ ఆల్సో థింకింగ్ ఆన్ the things which we are talking here. I request it is all about art of working together. So ఎక్కడైనా పాస్ ఇస్తే దాన్ని చేయడానికి ఎవరైనా సరే మధ్యలో ఇంటర్వెన్షన్ గా దాని గురించి మాట్లాడవచ్చు, డైలాగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. సమ్మన్ కెన్ కమెంట్స్ హియర్. వెల్తీగా వర్కింగ్ టుగెదర్ కదా, నాట్ అలోన్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, సమ్ ఆఫ్ యూ వాలంటీర్లీ. Volunteering is very difficult in India. Dr. Sheth is telling in the meetings, Speak McKay. So volunteerism is a big task in India. Unless you are forced, unless you are requested, unless you are paid, you don't do things. Nature is not like that. Nature is not waiting for someone's appreciation, someone's force, someone's order. It is doing on its own. వర్షాలు వస్తున్నాయి, వర్షాలు లేవు, ఎండలు అనుకున్నాం, ఓరియంటేషన్ ఎలా, టీచర్స్కి ఎలా వేడి అనుకున్నాం, ఎలానో క్లాస్ చల్లబడింది, పిల్లలు వస్తున్నారు అనుకుంటే వర్షాలు వచ్చినాయి. సో ద నేచర్ లాగా మనకు కూడా వాలంటీర్గా అలా చేసుకుంటూ చాలా వెళ్తాం. హెసిటేషన్స్ అనమాట, అవి బ్రేక్ చేయాల్సింది. క్లాస్ రూమ్లో కూడా అవి బ్రేక్ చేయాలంటే ఇక్కడ మనము వాటిని అధిగమించాలి. So please come forward. So it will be filled. Either person speaker place only. Who will read that? Please. Yeah. Here. You can read from there. Because you have to see now. Keep book with you, otherwise please. The art of working together. We'll see there and you need to so you need to pause where you feel like. In the field of thinking and feeling, we must not set up another as a guide, but be integrally along. Whereas in work, we must plan together collectively for living together. We can find freedom by the expression of individuality in its rightful place.
By knowing the reality, we will be able to solve our social and economic problems. If there is one clear action, it is worth 10,000 words. Most of us are afraid to act because we are confused, disorderly, contradictory, and miserable. We hope, despite this confusion, this disarray, that some kind of clarity may come into being. A clarity that is not from another. A clarity that can never be clouded over. A clarity that is not given or induced, or that can be taken away. A clarity that keeps itself without any effort of will, without any motive. A clarity that has no end and therefore no beginning. If we are at all aware of our inward confusion, we seek clarity so that our mind and heart are very clear, undisturbed, and unafraid. We need to clear about స్పాంటేనిటీగా మాట్లాడితే బాగుంటుంది. అంటే సైలెన్స్గా కూర్చోంటారు, వాళ్ళకి ఏదో అనిపిస్తారు, వాళ్ళు చెప్తారు. ఈ అథారిటీ కృష్ణమూర్తి అథారిటీ వాళ్ళ గురించి మీకుంటారు. అసలు అది పద్ధత, అది కరెక్టా? ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ కావాలి, వాళ్ళుగా ఏమనుకుంటున్నారో ఇది కావాలి. ప్రిపేర్ కావచ్చు. మీరు చాలా రోజుల నుంచి కృష్ణమూర్తిని చదువుతున్నారు, పోలీస్ బుక్ చదువుతున్నారు. అయితే అది ఏమవుతుందో ఈరోజు మాట్లాడారు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ అకాడమిక్ దీన్ని బదులు కొట్టాలనే దీంట్లోనే మనము దీంట్లో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు బాగా బోర్ కొడుతున్న ఏ లెసన్స్, ఎందుకు పిల్లలు వినడానికి ఇష్టం లేదు, ఎందుకు మాత్రం ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంట్రెస్ట్ అయిపోయింది, టెక్స్ట్ బుక్స్ ఎవరికి ఇష్టం లేదు. టీచర్ చెప్తున్నప్పుడు టీచరు ఎక్కడ చెప్తాడు, ఎక్కడ ఇంట్రెస్ట్ కలిగి చేస్తాడు, టెక్స్ట్ బుక్ ఎక్కడ పెట్టి టీచర్ చాలా ఏ రిలేషన్షిప్ వర్కింగ్ టుగెదర్, నాట్ జస్ట్ టీచర్ working together, but all together when the class is there, the student and the teacher and everything, they are all together. They are working together. How to work together? పక్కన పెట్టండి, కృష్ణమూర్తిని పక్కన పెట్టండి. ఇది కాదు వర్కింగ్ టుగెదర్. హృదయాలు కలిసి ఉన్నాయా, మన మనసులు కలిసి ఉన్నాయా, మనం అందరూ కలిసి ఒక ఫీలింగ్లో ఉన్నామా? కనీసం అరవిందలో మేమంతా ఈ కలిసి ఉన్నాము అని అందరూ ఫీల్ అవుతున్నారా? వర్కింగ్ టుగెదర్ అంటే ఏంటి? వర్కింగ్ టుగెదర్ అనేది యాక్షన్. Not just to talk, it's not just a kind of dedication, it's kind of not authority, it's just feeling. Working together అన్నప్పుడు మనం కలిస్తున్నామా? ఇంకోటి అవతార అథారిటీ కాబోతుంది. చూడండి ఇంకేమనుకుంటారో చెప్పండి. అమ్మతో అమ్మ చాలా జాగ్రత్తగా ఇవన్నీ చేస్తాను. ఇది చేస్తున్నప్పుడు కూడా అమ్మ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే
ఇవన్నీ నిర్వహిస్తారు. అయితే మనం వర్కింగ్ టుగెదర్ అంటే ఎట్లా దాన్ని ఎట్లా వర్కింగ్ టుగెదర్లో మనం కలిసి ఉంటాం సాధ్యం అవుతుంది. కూర్చుంటే బాగుంటుంది. వాళ్ళు ఏమంటారు వర్కింగ్ టుగెదర్ అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు కృష్ణమూర్తి ఏమంటున్నారు కాదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. కృష్ణమూర్తి ఏదో చెప్తాను, కృష్ణమూర్తి చెప్పింది ఆయన స్కూల్లోనే ఎవరో పాటిస్తారు. ఈరోజు వాళ్ళకి ఒక షాప్కి ఏం చేస్తుంది మా ఫ్రెండ్స్ లక్ష్మారెడ్డి వాళ్ళు అక్కడ ఒక షాప్లో పార్టిసిపేట్ అయ్యేది జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వర్కింగ్ టుగెదర్ అని మనం అనుకుని వాళ్ళు ఎవరున్నారో వర్కింగ్ టుగెదర్ అయ్యా మీరేమంటారు? వర్కింగ్ టుగెదర్ అంటే మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఓపెన్గా చెప్పండి. వర్కింగ్ టుగెదర్ అంటే ఫస్ట్ మనని మనము టుగెదర్గా ఉంటామా, మన లోపల చూడు మనము మన లోపట్లో ఎన్నో ఒకటి ఫిజికల్గా నేను ఇక్కడ ఉండాలని, నా హార్ట్ ఎక్కడ ఉంటుంది, నా మైండ్ ఎక్కడ ఉంటుంది, అది నాట్ టుగెదర్. హౌ టు గ్యాదర్ అవర్ ఫస్ట్ ఏమిటి అంటే మనము మన లోపల హార్మనీ ఉందా, మన లోపల అసలు ఏమవుతుందో మనము ఆ అవేర్నెస్ ఉన్నదా. ఇప్పుడు చూడండి, ఫిజికల్గా నేను ఇక్కడ ఉన్నా కానీ నా మైండ్ ఎక్కడ ఉన్నది, నా హార్ట్ ఎక్కడ ఉన్నది కదా. క్లాస్ రూమ్లో మనం ఇంట్లో ఉంటాము, ఇంట్లో ఒక వరల్డ్, మళ్ళీ అందవే ఒక వరల్డ్, మళ్ళీ ఇక్కడ స్కూల్ ఇంకొక వరల్డ్ కదా. సో హౌ టు బీ టోటలీ టుగెదర్ సో దట్ ఎఫెక్టివ్లీ వీ క్యాన్ సీ, అండ్ వెన్ యూ సీ కంప్లీట్లీ ఫుల్లీ దెన్ యూ క్యాన్ అండర్స్టాండ్ కదా. అట్లా అవ్వడానికి అంటే ఏమిటి అంటే if you really want to అదే కాకుండా if you really want to contribute something in the group అంటే first you need to do your homework. Means you need to work on yourself, you need to have a keen observation over yourself, whatever you do, what is the motive behind that action. ఏమిటి ఏమి ప్రేరేపిస్తున్నది, అండర్లైన్ ఏమున్నది దాని కింద అని చూసి చూడటం కూడా ఎట్లా ఉండాలి అంటే ఏదో కష్టం చేసినట్టు కాకుండా చిన్న పిల్లలు ఊరికి ఆకాశాన్ని చూస్తూ, మేఘాలను చూస్తూ, సముద్రం యొక్క అలలను చూస్తూ ఎట్లా చూస్తుంటారో అట్లా జస్ట్ ఊరికే చూద్దాం. మన పనులు ఇంటెన్షన్ పెట్టుకొని ఏదో సాధించాలని, ఏమి సాధించేసే ఎందుకు అంటే ఇక్కడ సాధించే వాడే వీడు అసలు ఉన్నది ఒకటే, ఉన్నది ఏమిటి అంటే మన చేతిలో ఉన్న పనే ఉన్నది అనమాట. అది మనం ఏం చేస్తాం, పని కాకుండా ఇప్పుడు పని చేస్తే పని ఇచ్చినా కానీ ఫినిష్ అయిపోతే ఇంకొక పని నెక్స్ట్ అనమాట. ఆ రెస్ట్లెస్నెస్ అనేది మనము మన లోపట్లో ఉంది, అందరినీ వ్యాపిస్తున్నాం అనమాట. అట్లా కాకుండా సింపుల్గా జస్ట్గా మనము ఎక్కడైతే ఉన్నామో మన చేతుల్లో ఏమున్నదో జస్ట్ బీ విత్ ఇట్ ఫుల్లీ టోటల్లీ కంప్లీట్లీ అనమాట. అది మరి ఎట్లా ఉండదు, అది జస్ట్గా యాక్షన్ అన్నది అది ఉండటము అన్నది అదే ఫస్ట్ ఒక్కొక్క ఏమైతుందో చూద్దాము అనమాట. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ టోటల్గా ఉన్నానా, నా మనసుకి ఎక్కడ ఉన్నదా, జస్ట్గా ఊరికే చూస్తుంటాము అంతే. ఇంకేదండి దానికి స్పెషల్గా చేయాల్సింది మనము వేరే మైండ్తో క్లాస్లో ఉంటాం. ఒకసారి పిల్లలందరూ ముఖాలు ఉంటుంది, అంతా ప్రిపేర్డ్గా వర్కింగ్ టుగెదర్ దానికి వాళ్ళ హార్ట్ పెడుతున్నారా అని పరిశీలించడం, సిలబస్ కావాలంటుంది మనకు సబ్జెక్టు కాదు. ఇక్కడ వర్కింగ్ టుగెదర్ అనే అట్మాస్ఫియర్ ముందు పెడతారు. అది జరుగుతూ ఉందా జరగడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు టోటలీ ఒక ప్రోగ్రామ్తో పాటు టీచర్స్ అందరూ కూడా ప్రోగ్రామ్ కాకుండా అలా ఏంటి ఇదో ఏం చేస్తాను ప్రొఫెషన్ చేస్తున్నారు వాళ్ళతో రిలేషన్షిప్ చేసుకోవాలి. మా ఫ్రెండ్ వచ్చారు గవర్నమెంట్ బీచ్ 200 విలేజెస్లో స్కూల్స్లో పనిచేస్తారు. కొంతమంది వచ్చారు, బయటికి పంపిస్తే మన మనసుని షేర్ చేసుకోవాలి.
ఏడుస్తూ చాలా ఆశ్చర్యపోయాను. ఫీలింగ్స్ ఆగడం లేదు. కన్నీళ్ళు చూసుకొని ఏడుస్తూ నేను అడిగిపోయాను. మనము ఆ ఫీలింగ్స్ పిల్లలతో షేర్ చేసుకుంటున్నాము. కాకపోతే మామూలు స్కూళ్ళలో మామూలు ఎంటర్ అవుతుంది సిలబస్ ఇంట్లో ముందు అందరూ కలిసి ఫీలింగ్ పంచుకుంటున్నాము. అది చూస్తున్నాను, గమనిస్తున్నాను. కంప్లీట్గా పార్టీగా అవసరం అన్నిటమవుతున్నాను. నాకు ఆరోగ్యం బాగలేదు అయినా ఇక్కడ శక్తి మాట్లాడే శక్తి వస్తున్నారు. బాగా చేస్తాను. టీచర్స్లో వాళ్ళకి చాలా చూస్తున్నారు. ఫీలింగ్ ఫీలింగ్ అనేది అయిందారు. అందుకే మన ఆనవాయితీలో మనం ఏదైతే చేయాలని డ్యూటీస్ అంటున్నామో ఆ డ్యూటీస్లో పని ఫీలింగ్స్ కూడా పొందాలి. వర్కింగ్ టుగెదర్కి కావాల్సిన ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఉండాలి. మీకు రండమ్మా, కూర్చోండమ్మా. ఎవరు ఫ్రీ అవుతారో వాళ్ళంతా రండమ్మా. అంటే ఏంటమ్మా, కృష్ణమూర్తి చెప్పే అర్థం లేదమ్మా. టీచర్స్ ఫీలింగ్ అంటే వర్కింగ్ టుగెదర్ అంటే రండమ్మా. అమ్మ పక్కన కూర్చోండి అమ్మా. అమ్మ చేయబడుతుంది. ఉన్నామమ్మా. అడిగితే ఇంకా 3 స్కూళ్ళలో ఫీలింగ్స్ దక్కినాయమ్మా. కాబట్టి మా సబ్జెక్టు మాది ఎక్కడికెక్కడ సెపరేషన్ అనేది సబ్జెక్టుగా సిలబస్లో రకరకాల కారణాలతో అన్నీ సపరేట్ అవుతుంది. బాగా ఏమంటారంటే సబ్జెక్ట్స్ అన్ని పక్కన వెళ్దాం. మేమంతా కలిసి మీరు నమ్మండి, పాఠాలు వినడానికి రోజు స్పీచ్ ఇస్తాను వినాలి. మీ పద్ధతి మొత్తంగా మార్చుకోకపోతే పాఠాలు ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఎట్లా అనేది అదంతా మీరు కనిపెట్టకపోతే పక్కన పెట్టి డైరెక్ట్గా తీసేయడము, వాళ్ళ సమస్యలు చేయడం, ప్రతి పాఠాన్ని ఆ మూమెంట్కి తీసుకురావాలి. ఆ మూమెంట్లో దానికి ప్రాచుర్యం కల్పించాలి. అది నేర్చుకోకపోతే దానికి అందరూ వర్కింగ్ సబ్జెక్టు చాలా చక్కటి సబ్జెక్ట్ ఇస్తున్నారు. ఇది బేసిక్ బేసిక్ దీంట్లో మనమే కనిపెట్టాలి. వర్కింగ్ కృష్ణుడికి ఏం చెప్పారు కాదు, కృష్ణుడు చెప్తారు. సరే మనము అందరూ కలిసి ఉంటున్నాం, అందరూ కలిసి పనిచేస్తున్నాం. కృష్ణుడు చెప్పారు, మీరు ఏమి చేయకండి, ఊరికే గమనిస్తా ఉండదు. వర్కింగ్ ఉండదు. ఇది ముఖ్యంగా మనసులో పుస్తకం చదువు గమనించదు. ఇక్కడ వస్తే నేను ఏం చేస్తాను, టీచర్స్ గమనిస్తాను. గమనించడం అనేది ఒకటే లక్ష్యం. ఇంకే ఏంటంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం. డిస్కషన్ పాఠాలు పరీక్షలు ప్రశ్నకి జవాబులు అది కాదు. వాళ్ళు పాఠం జరుగుతున్నప్పుడే వాళ్ళు ట్రైనర్లో పార్టిసిపేట్ కాదు. దాంతోనే వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా అవుతున్నారు అనే దాంట్లోనే అక్కడ ఆచరణలో ఉందా లేదా తెలుస్తుంది. అందరూ అనుకుంటుంది స్టూడెంట్ అందరూ అర్థం
టీచర్స్ ఇన్వాల్వ్ చేయడం, అందరూ మాట్లాడారు. స్పీచర్స్ కాదు, ముందే అనుకున్నాం స్పీచర్స్ బాగానే కాదు, అందరూ కలిసి మాట్లాడారు. దాంట్లోనే అమ్మ వర్కింగ్ సిస్టమ్ అనే సబ్జెక్టు ఈ డైలాగ్ మొత్తం స్కూల్ అంతా డైలాగ్లో ఉండాలి, అంతేగాని టీచింగ్ కాదు. టీచింగ్ పోయింది. Just I want to involve them. That's why I have come. ఎవరైనా అవసరమా అందరూ ఇక్కడ వచ్చి క్లాస్ పైన What is today's topic? Art of working together. Prayer ఏమడిగారు మనల్ని? ఏమన్నారు? Art of working together అంటే ఏమన్నారు? First, we have to answer our steps and we have to use it. Working together, this is that I got the word of no scope of ego. వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దామని. No scope of ego, especially here, teacher is not of so high level, student is not so low level. Like together in the classroom, without any egos, we should go on together. Even if we chat or speak with any other teachers also, we should not have the thoughts of, I am so great, what she has to tell me. Such sort of ego, if we have, we can't work together at all. So without the ego, we should go on. Working together. First, when we are working together, Yes. Working together means it has so many things are involved. Actually, as she told, first of all, you should not think that I am something superior and should not listen to others. You are learners. Throughout life, we are learners. We are students, not teachers. Actually, you shouldn't call us as teachers. We are learners, and through that learning, we are sharing our knowledge to students. Right? So there should not be any superiority or any other thing, and you have to accept whatever. If a student gives you a suggestion also, you should be able to take it. What? I'm a teacher, you shouldn't know. You shouldn't say anything to me. That kind of nature should not be there. As I told, we are learners. We can learn from anything, from the nature, from the students, from any people. For example, when we go outside, from there also we acquire the knowledge. And that thing, what I'm saying is, we share our knowledge to our students, and we are not imparting. Actually, we are also learners, right? That's my opinion. So, working together means, first of all, there should not be, we should not create any barriers. You should accept what the other person says. Whether it is right or not, whether you implement or not, but you have to accept and give respect to others. When you say like that, there are many things coming to my mind. Like, so simple to talk. We can work together. ఒక స్లోగన్ లాగా మాట్లాడేస్తాం, బట్ ఒక పనిని కలిసి చేయడం అంటే కలిసి చేస్తున్నాం అనే స్పృహ లేకుండా ఒక కామన్ అండర్స్టాండింగ్ తో చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఎందుకు అవుతుంది? నాకు కొంచెం ఎక్కువ తెలుసు, మీకు కొంచెం తక్కువ తెలుసు, అసలు ఆ భావన లేకుండా పని చేయడం అనేది ఎందుకు జరగడం లేదు? అండ్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆల్సో ఆ టుగెదర్నెస్ తీసుకురాలేకపోతున్నాం. ఎక్కడికి అక్కడ డివైడ్ చేస్తూ ఉంటాం, పూరు రే మిడిల్, లేకపోతే హై, బాగా చదవరు, మధ్యలు. వి హ్యావ్ అవర్ ఓన్ ప్రిన్స్. సో ఇంకా దీంట్లో ఇంకా టుగెదర్నెస్ ఎక్కడ వస్తుంది?
పెద్దగా చెప్పండి పర్వాలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా కాంపిటేటివ్గా ఉంటే కూడా ఆబ్వియస్గా అది వస్తుంది కదా. ఫలితాన్ని ఆశించినప్పుడు మన మనసుతో ఎలా కావాలంటే అలా మనసు చేస్తున్నాం. అదే ఇలా రిజల్ట్ రావాలి అంటే ఏ విషయం అయితే మంచి ఫలితం కావాలనుకున్నప్పుడు ఒక దాన్ని ఏంటంటే బాగా చేసేవాళ్ళని గ్రూప్ చేస్తారు, చేయలేని వాళ్ళ కోసం పెడతారు, ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ సఫరింగ్ వస్తుంది. ఇంకా మన ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండదు. ఫలితాలు ఏమి లేకుండా మన ప్రయత్నంగా అది ఎలా జరగాలి, మనం ఎలా చేద్దాం అనుకుంటున్నాం చేసేయండి. అంటే దాని గురించి మనం లోతుగా ఏం ఆలోచించాం. ఫలితాల గురించి మనం కెన్ వి క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ వేర్ నాకు రాదు అని చెప్పడం తప్పలేదు. రాదు అని పిల్లోడు తెలుసుకొని నేర్చుకోవడం జరుగుతుంది. నీకు రాదు అని మనం పదే పదే చెప్పడం వలన ఇది వన్ సైడ్ అవుతుంది. తన నుంచి ఎటువంటి ఇది ఉండట్లేదు. అసలు అట్మాస్ఫియర్ నాకు ఒక టీచర్ పరిగెత్తుకుంటే నాకు చెప్పండి అని పిల్లలు కనిపించట్లేదు. అటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడంలో ఎక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయా మన స్కూల్లో? ప్లీజ్ డూ రెస్పాండ్. అండ్ ఇక్కడికి వస్తే అందరికి ఇక్కడ స్క్రీన్ యాక్చువల్లీ వీఆర్ రికార్డింగ్ ఇట్ పర్మనెంట్ గా ఉంటాయని వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్. మళ్ళీ మన కొన్ని రోజు తర్వాత మన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. నేను ఒక ఓల్డ్ స్టూడెంట్ వచ్చాడు ఎగ్జాంపుల్ నిన్న రమేష్ అని మన ఓల్డ్ స్టూడెంట్ IIITలో వచ్చింది. అతనికి వాళ్ళు ఎవరికో ఫీజు కట్టడానికి వచ్చారు. వెంటనే వచ్చి చాలా సంతోషంగా మీట్ అయ్యి చాలా క్యారీ చేసామండి స్కూల్ నుంచి అన్నాడు. అంటూ అప్పుడు తాతగారు ఏమో చెప్పేవాడు, మండే అసెంబ్లీ ఉండేది, అప్పుడు పెద్దగా ఏం పట్టించుకోలేదు. తర్వాత కరోనా టైంలో ఫేస్బుక్ టాక్స్ అప్పుడు వింటుంటే ఇది కదా లైఫ్లో ఇది కదా అని మళ్ళీ వింటా మొదలు పెట్టాను నేను ఫేస్బుక్ టాక్స్ అని చెప్తా ఉన్నాను. సో చాలా మంది అంటారు అంటే ఈవెన్ యూ హ్యావ్ క్వశ్చన్స్. సో చిల్డ్రన్ డు నాట్ అండర్స్టాండ్ దట్ డీపర్ థింగ్స్ కదా. ఫియర్ గురించి వాటన్నిటి గురించి మాట్లాడతాం కదా, వాళ్ళు విన్నట్టే ఉంటారు కదా. ఏం పడుతుంది? If it has its intensity, it reaches them. May not be today, maybe the other day. So please do participate. ఏమనిపిస్తుంది మాట్లాడండి. There is no right or wrong answer here. సో మనం ఇప్పుడు ఒకటి క్రియేట్ అయితే ఇక్కడ సేమ్ థింగ్ విల్ క్యారీ అవుట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఏదైనా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం, నవ్వాల్సిన అవసరం లేదు, హేళన చేయాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ముందుకు వస్తే నవ్వుతూ ఉంటాం. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ అవర్ సెల్స్. లైక్ ఆమె చాలా గొప్పవాట, ఆయన. ఇట్స్ నాట్ దట్. అటువంటి ఇది ఇక్కడ క్రియేట్ అయితే మనకి 100 మంది టీచర్స్ క్రియేట్ అయితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ us in the class to create that environment. Please carry on. First of all, మనం స్టూడెంట్స్ as a teacher one reality already they come to us. At the home, we all are the parents are never leaving. Home environment should be very clear. Into parents for example, my mother of 3 children. Of 3 children, and I'm also a teacher. I have this in my visor. నాకు 3 బాబు కేరళ చదువుతున్నాను. సో నేను మా హస్బెండ్ డెవలప్కుంటాం. ఐఎమ్ వెరీ ఫెయిర్ అండ్ టాకింగ్ వెరీ క్లియర్. బాబు చదివినప్పుడు when he was very young, we had very big quarrels in our house. నేను మా అక్క తీసుకుంటాను. వాడు నా ఇంపాక్ట్ బాబులో పడింది. ఎలా పడిందంటే బట్ స్టిల్ బీయింగ్ ఏ టీచర్ నా కొడుకుని గైడ్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఎలా మా బాబు ఆఫ్టర్ intermediate he came out with his mind. I was shocked, madam. I was really shocked. నా లైఫ్లో మీరు ఇద్దరు దగ్గరుకున్నారు, నాకు చాలా ఇంపాక్ట్ అయ్యింది నాకు అని చెప్పినప్పటికీ సో మనం ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్
సేమ్ ఇంత సేమ్ థింగ్ స్కూల్లో కూడా వాళ్ళు వచ్చి అదే ఇంపాక్ట్ చూపిస్తారు. ఇంకోటి అంటే నా గ్రాండ్ సన్ ఉన్నారు. ఐ టోల్డ్ మేడం అబౌట్ మై గ్రాండ్ సన్. వాళ్ళ మదర్ ఫాదర్ పుట్టిన తర్వాత టాక్ టు హిమ్, దే గేవ్ హిమ్ సెల్ అండ్ టీవీ. He is unable to speak and everything. After till 6 years he couldn't speak. So parents, main teachers, మనం ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా మన స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు మనకి తెలియదు. And we have that motive. పిల్లలు దాంట్లో డిఫరెన్స్ అనేది కనబడుతున్నారు. Whether he is rich or poor or he is average or he is lower average or he is higher or topper, we don't have that nature. All are same. From the first person to, if you are having 30 students in our class, 30 students are equal. ఆ ఈక్వాలిటీ ఎప్పుడైతే మన పిల్లల్లో చూపిస్తామో పిల్లలు కూడా మనకి ఏం చూపిస్తారంటే ఓకే టీచర్ ఎవరికి పార్షాలిటీ చూపించట్లేదు. దేర్ విల్ బి ఏ పార్షాలిటీ ఇన్ ఎనీ స్కూల్ ఆర్ ఎనీ క్లాస్. నేను బాగా చెప్తే వాళ్ళ మీద కొంచెం మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. నో, యూ షుడ్ హ్యావ్ దట్ మైండ్. ఆల్ ఆర్ సేమ్. అలాగే మా బాబు బయట చెప్పేవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూసి మా ఇంటి నుంచి అంటే పిల్లలకి మీ పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని మన స్కూల్లో చెప్పాలి. అపార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడితే వాళ్ళే ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి, సబ్జెక్ట్తో పాటు మనం మోరల్స్ ఎథిక్స్ అన్నీ చెప్తే, డిసిప్లిన్ చెప్తే అప్పుడు మనం ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ చెప్పిన రోజు మై సన్ హ్యాస్ కమ్ అవుట్ బట్ ఈస్ డూయింగ్ ఇస్ ఫ్యామిలీ ఇంపోర్టెంట్ ఫ్యామిలీ. అంటే పిల్లల మనసు ఎలా ఉంటుందంటే మనతో ఫ్రెండ్లీ కాబట్టి వాళ్ళు అన్ని షేర్ చేసుకుంటారు. అప్పుడు మనం వీ కెన్ కీప్ అవర్ సబ్జెక్ట్ ఇన్ హిస్ మైండ్. దట్ ఈస్ మై I want to share the single thing. A healthy coordination ఉంటే వర్క్ టుగెదర్ అవుతుంది. Coordination between workers, teachers, everything between students and teachers. A healthy coordination there, working together is will be happening. That is a crux కదా, కోఆర్డినేషన్ ఉండట్లేదు. Everybody. So the title is The Art of Working Together. So I feel that open-minded and fixed mind. So if you are in a position to receive, learn, act and work, and if you are not in a position that I only know everything, who is their decisions to implement or what is the what they know, like that if we have fixed mind. There is also a concept open mind and fixed mind. If we are ready to receive everything, then we can do something there in the classroom. And even nowadays, empathy, there is a lack of empathy in each and every individual I feel. So if you have empathy in yourself, definitely the art of working together begins from there and there. What I feel. We are coming out from our comfort zone. At the time, we are able to understand the child and we are also able to understand our situation and we can ready to learn the things. First of all, we have to come from our comfort zone also. Then we can feel what you said. We are also able to learn. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే అన్ని సాధ్యమవుతాయి అంటారా? వీఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. In search of friends of same common mindset. We are going outside, we will search for our friends only. Knowing every time we not in comfort. Every time we are not ready to love. That is my feeling. Hello everyone. Working together, it happens only when we give respect to the others' feelings, ideas. If they come with some idea, we have to respect it. We can, if it is possible, we have to implement it.
It's not like what we say they have to follow. Then only togetherness will be there, and there won't be any differentiation, and everyone can enjoy working. Then only it is possible. Otherwise, what will happen is when we don't respect others' feelings, others' ideas, or whatever they give, when we speak about one thing, different people will come with different ideas. Then overall we have to come together, and at last we have to put on with one idea which is acceptable by everyone. Then only we can work. It is so easy to come to a common platform. And it can happen, madam. There will be some difference here. If it is, there should be some brainstorming. There should be some arguments. These are all possible discussions. We can't simply say that we have an idea that we all have to work together. For the sake of working together, it's not that. Unless you really feel inside, unless you feel that it is important equally, then only it happens. Not imposed on anyone. Our thoughts should not be imposed, means you have to do this. This is my order. Those things should not happen to the student and even to the teacher. How can that understanding enter into our mind? Yes, it can happen, madam. There will be little difference, but at last, at the end, those people whoever will work with us, when we have such feeling, they understand what we thought of. Maybe at that time they may not accept, but as we work together, at the end they will accept. So, for anything, we need to accept, we need to experience it, I feel. ఎన్నో చదువుతాం మాది ఎక్స్పీరియన్స్ అయితే అనుభవంలోకి వస్తే ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ నాట్ 10 years 15 20 years ఎక్స్పీరియన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ మనకు మనసు నుంచి అది అనుభవంలోకి వస్తేనే అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. కానీ అనుభవంలోకి రావాలంటే తెలియాలి కదా, తెలియాలంటే వినాలి కదా, వినడమో చదవడమో రెండు చేయాలి కదా. ఆ రెండింటిలో ఏదో ఒకటి తెలిస్తే అప్పుడు మనకి అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అరవింద క్యాప్షన్ వేర్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్ చెప్పుకోవడానికి ఉంటుందా? అది నిజంగా ఎవ్రీ చైల్డ్ లో ఉన్న ప్రత్యేకతను మనం చూసే గుణం మనలో రావాలంటే ప్రతి క్షణము ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి. నిన్న ఇలానే ఉన్నాడు, ఈ రోజు ఇలానే ఉంటాడు అనే అభిప్రాయంతోనే మనం ఉంటాం. We were talking many times about this. We talk with the image. I also spoke yesterday. We always speak with the image. So he is like that. He is fixed. He is like that only. He will not do work at any time. He doesn't do the work. వినడు. సో ఒకసారి రెమిడియల్ చేసినప్పుడు మాధవి ఒకసారి ఎప్పుడు అన్నారా మర్చిపోయారు. మనం చేసినప్పుడు దీనికి రాదు అనుకోకుండా పక్కన ఎవరికైతే ఎలా చెప్తున్నాం అలానే ఈ బాబు కూడా చెప్తే at one point of time it will work out. I understood that. So irrespective of their mind design or anything, if you just keep working with the child with the same affection, with the same attention, then that will work out one day. It was proved many of the times in our when we work with the children. So when we understand how to work together, when 2 teachers, when 3 teachers, when the whole school, then it is easy to convey to the students. When you know the beauty of working together, when you understand that beauty, because I cannot do everything. See, take my position now. I cannot do everything. I have a lot of things to do in the school, but alone I cannot do anything. When we all work together, that is possible. That is not to make my word possible. That is to bring the change whatever we are thinking in the education. విద్యలో కావాల్సినటువంటి మార్పు తీసుకురావడానికి మనందరం కలిసి పనిచేయడమే కానీ మేడం ఇలా అనుకున్నారు, సార్ ఇలా అనుకున్నారు, లేకపోతే రాజేశ్వరి ఇలా చెప్పారు, లేకపోతే విధుకృష్ణమూర్తి ఇలా చెప్పారు కాదు కదా. అది మనకి అనుభవంలోకి వస్తేనే దాన్ని మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం, ఆచరణలోకి తీసుకురాలి. అనుభవం అంటేనే ఆచరణలోకి వస్తేనే అది మన బ్లడ్లో భాగం అయితేనే, అది ఎక్స్పీరియన్స్ అయితేనే. ఇందాక ఎవరన్నారు ఎంజాయ్ చేస్తాము పిల్లలతో ఉన్నప్పుడు అని, ఆ ఎంజాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నామా, వాళ్ళ ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మన ఇంట్లో మన పిల్లలు వచ్చినప్పుడు ఎలా దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాము, అలా మన పిల్లలతో ఉన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము వాళ్ళ ప్రెజెన్స్ని. అప్పుడు ఏది సమస్య కాదు, వాళ్ళు గొడవలు చేసిన సమస్య కాదు, వాళ్ళు అబద్ధాలు ఆడినా సమస్య కాదు. హౌ ఆర్ వి యాక్సెప్టింగ్ అవర్ ఓన్ చిల్డ్రన్? విల్ దే బి లైక్ దట్ ఫర్ ఎవర్? అలానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. నాకు స్కూల్లో చూస్తూ ఉన్నప్పుడు 10వ తరగతిలో పిల్లలు కొంతమంది చదవడం రాయడం వచ్చేది కాదు. వాళ్ళ పేరెంట్స్ పిలిచి చెప్పినా చాలా దిగులు వచ్చేది లోపల, వీళ్ళ లైఫ్లో ఎట్లా అవుతాడో, ఎక్కడ ఉంటాడా అని. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ 10-15 years తర్వాత వాళ్ళు చాలా బాగున్నారు. They come and meet us kada. They are happy with their children, wife. They have their own works. They are doing, contributing something. So happiness came intense. వాళ్ళందరూ కలిసి బాగున్నారు కదా. ఎంత దిగులు వచ్చేసేది అనమాట, వీడికి ఏమీ లేకుండా మనం 10th class వరకు తీసుకొచ్చేసాము అని. బట్ when we did with remedial children, వాళ్ళకి రాదు అనకుండా ఎక్కడో గ్యాప్స్ వచ్చినాయి, లెర్నింగ్ గ్యాప్స్ వచ్చినాయి ఎక్కడో. దాన్ని చేయడానికి నేను ఎట్లా చేయాలి, ఎట్లా తనకి ఈజీగా తొందరగా తను స్వయంగా తెలుసుకునేలాగా నేను ఎలా చేయగలుగుతాను అనేది పెద్ద ఛాలెంజ్ టీచర్. దట్ ఈస్ లెర్నింగ్. అక్కడ నేర్చుకుని అదే మనం నేర్చుకోవడం, పద్దాక నేర్చుకోవడం పిల్లలతో నేర్చుకోవడం అంటాం ఏంటంటే, చిల్డ్రన్ గివ్ us challenges, they throw the challenges, then we have to work on them. That gives us energy, that gives us happiness, somewhere the drive to bring us to the school. అసాధ్యమైంది ఏమన్నా సాధ్యమని వెంటనే అనేస్తాం. బట్ హౌ కెన్ వి క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్? కామన్ అండర్స్టాండింగ్ ఉండడానికే ఈ ఓరియంటేషన్స్లో మనకి. సార్ రెస్పాండ్ అవ్వండి, ఏమనిపిస్తే చెప్పండి. సో ప్లీజ్ క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్. ఎవరు మన ఇంట్లో పిల్లలు కనుక ఎలాంటి తప్పు చేసినా మనం ఎలా తీసుకుంటాం మైండ్. అదేవిధంగా స్కూల్లో పిల్లలు కూడా మన తరగతిలో మొత్తం మనం లీవ్ చేసే క్లాసెస్లో పిల్లలు కూడా మన పిల్లలు మన సొంత పిల్లలు అనుకోవాలి. మన పిల్లలు మనం ఏదైనా పెద్ద తప్పు చిన్న తప్పు రకరకాల వయసును బట్టి జరుగుతూ ఉంటాయి. బట్ ఒక పెద్ద కోణంతో చూడకూడదు. అలా శిక్షలాగా చేయటం, కోణంతో చూడటం, దాన్ని బాగా అలా పెద్దగా కన్ఫ్యూజించకుండా సింపుల్గా వాడి మనసుతో మన మనసుతో వాడి మనసుకి ప్రత్యేకంగా మనం చెప్పాలి. అంటే ప్రత్యేకంగా ఇలా చేయొచ్చని చెప్పకుండా చాలా జాగ్రత్తగా సున్నితంగా వాడిని ఆ సమస్య వచ్చినప్పుడు డీల్ చేయాలి. మన పిల్లల్లాగా తీసుకోవాలి. ఏంటి మన పిల్లల్లాగా తీసుకోవాలి, ఏ సమస్య అయినా కానీ. అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. Different children, we have nearly 30 to 40 students. Every child comes from different background. Their family background is different, their family atmosphere is different, and their behavior is different. First of all, we have to understand their feelings. We have to study them, how they are. Then only what happens is the way to tackle the student is not same. For all the 40 students, we should not have the same type of handling. For every student, it's different. That we have to understand. When it can happen is, as Dr. said, observation. When you observe the teacher, you will understand. Okay, if you study, it means observation will help us a lot to know about the student. observation without any image, without any pre-condition, create knowledge. And customer. నేను స్కూల్లో ప్రమోషన్లో భాగంగా తల్లికొండ మండలం చంద్రాస్పల్లి వెళ్ళానండి. అక్కడ మన పేరెంట్స్ రియాక్ట్ ఎలా ఉందంటే, పున్నారెడ్డి అని ఒక బాబు ఉండేవాడు, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. చాలా విగరస్ ఉండేవాడు అనమాట. ఏ మాట వినేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు చేతులు పట్టేసుకొని, సార్ మా అబ్బాయిని అరవింద సంస్థ చాలా చాలా అంటే చాలా
కేర్ తీసుకొని వాడిని మలిపారు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు, చాలా బాగున్నాడండి, ఇంకా కొంచెం మలిస్తే వాడి లైఫ్లో సెటిల్ అయిపోతారండి అన్నారు. ఆ విషయం చాలా ఆనందం అనిపించింది. అలాగే విజయదుర్గ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ నాన్నగారు 2010 అనుకుంటారు, 2011 ఆ టైంలో ఇక్కడికి వచ్చారట, స్కూల్కి వచ్చారు. స్కూల్కి వస్తే ఇక్కడ జాయిన్ చేయడానికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఫీజులని వేసేసిన తర్వాత ఆయన కొంచెం ఎక్కువగా అనిపించి అరే మనం మోపలేం కదా ఇంత అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటే పెద్ద ఆయన అంకుల్ గారు అక్కడే ఉండి భుజం తట్టి ఏంటో వెళ్ళిపోతున్నాం ఏంటి, ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఏంటో చూడండి ఒకసారి చూద్దాం, ఎంత గట్టిగా చెప్పండి కడదాం అని అంటే అని మేడంతో మాట్లాడి ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడ చదివేట్లేశారు. ఒకళ్ళు లండన్లో ఉన్నారు, ఒకళ్ళు యూఎస్లో ఉన్నారు, ఒకళ్ళు బెంగళూరు ఉన్నారు. వాళ్ళు చెప్తుంటే ఆ ఫీలింగ్స్ మనం అక్కడ చూస్తుంటే కనుక చాలా ఆనందం అనిపిస్తుంది. నేను కూడా ఆ పిల్లలకి బోధించిన వాళ్ళు నేను ఒకటి చాలా ఆనందం అనిపించింది. అలాగే అఖిల వాళ్ళు బీ చేస్తుంది, వాళ్ళ నాన్నగారు అయితే నేను ఒకసారి మా పాపను తీసుకొని మీకు అఖిల వాళ్ళు వాళ్ళ నాన్నగారిని తీసుకొని నేను ఒకసారి స్కూల్కి వస్తానండి, చాలా రిమోట్ చేయండి, చాలా రిమోట్ పిల్లలు కూడా మండలం అంటే తెలుసు కదా, చాలా రిమోట్ అయ్యాయి. బస్సు మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం 30 రోజులు వస్తుంది, న్యూస్ పేపర్ వస్తుంది, లేదంటే నెట్ కూడా చాలా కరెక్ట్గా ఉండదు అక్కడ, అంత రిమోట్ ఏరియా, కొండ ప్రాంతం అన్నమాట పిడుగురాళ్ళ దగ్గర. వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మమ్మల్ని రానివి, అంత ఆపేయాలి స్కూల్ అంటే. అంటే స్కూల్ అంటే మేమంటే కాదు, అంటే స్కూల్లో వాళ్ళకి ఇచ్చిన పిల్లలకి తీసుకున్న కేర్ అలాంటిది అనమాట. ఒక పిల్లలు పున్నారెడ్డిని తీసుకున్నాం, పున్నారెడ్డి అక్షరాలు కొంచెం స్లోగా ఉంటాడు, అలాగే బిడ్డని కూడా తను అంతగా ఆసక్తి చూపించాడు. అలాంటి అబ్బాయి ఈ రోజున చాలా బాగున్నాడు. వాళ్ళ నాన్నగారు స్కూల్కి చాలా రుణపడి ఉండాలని చెప్పి చేతులు పట్టేసుకొని అన్నం తినండి సార్ అని, ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి, చాలా దూరం నుంచి వచ్చారని చాలా వాళ్ళు ఫీలింగ్ తెలియజేశారు. థ్యాంక్ యూ. బేసిక్ ప్రీరిక్విజిషన్ ఏంటి అంటే మనం అందరినీ ప్రేమించే తత్వము, అందరినీ రెస్పెక్ట్ ప్రతి దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి ఆ బేసిక్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు, రియల్ కన్సర్నెస్ ఉన్నప్పుడు బహుశా మనము నిజంగా వాళ్ళని వినగలుగుతాము, చూడగలుగుతాము అనిపిస్తుంటుంది. లేకుంటే మనం ఆల్ ద టైం ఒక కన్క్లూషన్ నుంచి, ఒక రిమైండ్ నుంచి పిల్లలను చూడకుండా జస్ట్ ఊరికే మనం పూర్తిగా మనం పూర్తిగా ఇచ్చుకోవడం అనమాట. ఏం చెప్తున్నారా అని వినగలిగినప్పుడు దెన్ అది మన యాక్షన్ తీసుకెళ్తుంది. వాటికి ఏం చెప్పాలో, హౌ టు డూ అప్రోచ్ అదే చెప్తున్నాను. దానికి ఇలాంటి ప్రిపరేషన్ లేదు. కాకపోతే మన మీద మనకి అబ్జర్వేషన్ ఉండాలి. ఇవి నేను వింటున్నానా, లేకుంటే నేను వినాలనుకుంటున్నదే వింటున్నానా కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిసారి మనము ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వింటుంటాం అనమాట. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఒక వాతావరణం నుంచి వచ్చాను, ట్రెడిషన్, ఇవన్నీ ప్రభావం అంటే మన మీద మనకి కీన్ అబ్జర్వేషన్, మన మీద మనకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు దెన్ బహుశా వేరే వాళ్ళని వినగలిగే అవకాశం ఉంటుందేమో. లేకపోతే మనం మనకున్నదే వింటుంటాం తప్పించి ఇంకోటి వినమని అంటే యూ గెట్ రియలీ ఫ్రీ ఫ్రమ్ ఫ్రీగా నేచర్ ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మన మీద మనకి కొంచెం అండర్స్టాండింగ్, అదే నా యొక్క స్ట్రెంత్ ఏమిటి కానీ, నా యొక్క లిమిటేషన్స్ ఏమిటి అని కానీ, నాది ఎట్లా ఈ మెకానిజం ఎట్లా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కొంచెం అండర్స్టాండింగ్ వస్తున్నప్పుడు యూ విల్ బికమ్ ఫ్రీ అనమాట. వాటి నుంచి ఫ్రీ అయినప్పుడు దెన్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ లుకింగ్ అట్ వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మైండ్ బర్డెన్ లేనప్పుడు, ఎలాంటి ఫ్రీ ఆక్యుపేషన్ లేనప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు
ఏమవుతుందా అని వినగలుగుతామో మనం చూడగలుగుతాము. లేకుంటే ఏంటంటే అనవసరమైన భారంగా ఉంది. మనం ఏదో ఫ్రీగా పిల్లల్ని ఆకులో ఆకునే పువ్వులో పువ్వునే అన్నట్టుగా సింపుల్ గా ఉండటం అన్నమాట. సింపుల్ గా ఉన్నప్పుడు అది జస్ట్ పిల్లలు చూడండి, they're going to come to you after a long time, so they have many things to share with you. What happened with their work during holidays అవి అన్నమాట. బట్ అన్నింటినీ మనం అవకాశం ఇస్తున్నామా? అవే కన్సల్ట్ లేదు. అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని ఫిక్స్ మైండ్లో ఫిక్స్ పెట్టుకొని చూస్తుంటే ఏం అర్థమవుతుంది మనకి? ఏం అర్థం కాదు. అట్లీస్ట్ 1 month or 2 months you have to give time just to understand your children, where they are at in different levels. కదా అవన్నీ చేసిన తర్వాత then you know how to approach them. ఎందుకంటే ఆల్రెడీ ఎట్లా అప్రోచ్ కావాలి, వాళ్ళకి ఎట్లా చెప్తే బాగుంటుంది, వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఏమేమి చేశారు డ్యూరింగ్ హాలిడేస్ అవన్నీ విన్నప్పుడు మనకి నిజంగా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇమీడియట్ నీట్ ఏమిటి ఉండదు. ఆ నీట్ని ఎట్లా అడ్రస్ చేయాలన్నది చేసినప్పుడు మనం అనుకునేప్పుడు అన్ని కూడా వాళ్ళకి ఇంపార్ట్ చేయవచ్చు. ఇంపార్ట్ చేయడం అనేది అది వాటికి ఇష్టం లేకుండా కానీ మా టీచర్ చాలా మంచిది అని చెప్తే వింటారు కదా అనేసి వాడు ట్రై టు అండర్స్టాండ్ యువర్ సబ్జెక్ట్. సమస్య కానీ కాదు. కాకపోతే నిజంగా పిల్లలని కానీ రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసా అన్నది కూడా డౌట్. అంటే మనకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అనేది తెలుసా అన్నది కూడా డౌట్. ఎందుకంటే మన ఎన్నెన్నో ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద ఉంటాయి, ప్రభావాలు ఉంటాయి, మనకి నేను నాకు చేసింది అనుకుంటాను. కాకపోతే మనం ఇవన్నీ కూడా ఒక సిన్సియారిటీ మనని మనము అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అలాంటి వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నాం. మనం ఎంతసేపు ఎదుర్కోవడానికి ఫుడ్ చేసి మనని మనం ఫుడ్ చేసుకుని జీవితం అట్లే గడిచిపోతున్నది. అదే టుగెదర్గా ఉండాలి అంటే ఏమిటి అంటే ఫస్ట్ మనము మన లిమిటేషన్ తెలిసిన తర్వాత మనం అందరం కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నామో దాని మీద క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే మేము సహకరించడం చేస్తాం కదా. లేకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేము. కాబట్టి ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, మీ అండర్స్టాండింగ్ ఉండాలి. మళ్ళీ ఒక చిన్న టీచర్ చెప్పినట్టుగా ఆ సెల్ఫ్ అరేంజ్మెంట్ అనమాట. నేను మనకు ఒక కన్సల్టెంట్ ఉంది కాబట్టి ఆ ఒక మంచి సజెషన్ ఎవరి త్రూ అనే రావచ్చు. ఎవరి త్రూ వచ్చినా కానీ మనం ప్రతిదీ ఆహ్వానించుతాం అనమాట, దాన్ని వెల్కమ్ చేయడము. నేను అన్నది అది కొంచెం పక్కన పెట్టేసినప్పుడు బహుశా నిజంగా మనం అందరం కలిసి ఉండొచ్చేమో కదా. నేను అన్నది ఎంతసేపు, ఎందుకంటే నేను తను పోషన్లో పెట్టేసినప్పుడు నేను ఇక దాన్ని బందీని అయిపోయి అది పట్టుకొని కూర్చొని ఇక శంకర్ చెప్పాలి కానీ ఆమె చెప్పింది సజెషన్ అనేసి కానీ అట్లా ఎంతో మనసు ఫ్రిక్షన్ అనమాట. ఇదంతా అనవసరమైన బాధలు పడతా ఉంటుంది అనమాట. ఆ బాధలను గమనిస్తున్నామా మనం? ఎన్ని బాధలు ఉంటాయో వాటి రికగ్నైజ్ చేసుకుంటున్నాను, ఈమె రికగ్నైజ్ చేయలేదు, ఆమె రికగ్నైజ్ చేయలేదు అనేసి ఇవి అదే మనం వచ్చింది పిల్లలతో సంతోషంగా ఆడుకొని పాడుకొని ఇంటికి పోకుండా ఈ ఫ్రిక్షన్ తోటి సతమతం అయిపోయి ఇక్కడే ఎగ్జాస్ట్ అయిపోతే ఇంటికి పోయి ఏం చేస్తామమ్మా మనం? ఇవన్నీ ఆటలు ఎట్లా అందరికీ వేసి అందరిలో ఎట్లా ఉండాలి, కలిసి ఉండటము, ప్రేమగా ఎట్లా ఉండాలి అనేసి అనవసరమైన ద్వేషాలు ఈర్ష్యలు అసూయలతో చచ్చి ఫోకస్ అయిపోయింది. ఇదంతా బెటర్ ఎవాపరేట్ ఇది గ్రహించావా మనం? ఎందుకు అనవసరంగా స్కూల్కి వర్క్ చేయడానికి వచ్చానా, ఆమెతో పోట్లాడడానికి వచ్చానా, ఏమిటి ఆమె నా జీవితమా, ఆమె నా లక్ష్యమా, ఏమిటి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఏమిటి అని జస్ట్ చూసుకోవడం. ఎందుకంటే మనం మాట్లాడేది ఏమిటి అంటే పిల్లోడు ఫుల్గా డెవలప్ 360 degrees లో వాడు వికసించాలని చూస్తున్నాం. ఓన్లీ పార్షియల్గా 100గా ఓన్లీ అకాడమిక్స్లో కాదు. ఈ అకాడమిక్స్లో మాస్టర్స్ అయిన వాళ్ళే క్రిమినల్స్ అవుతున్నారు కదా. ఒక బ్యాంక్ రాబడి చేయడం ఈజీ, ఎంత వర్క్ చేస్తాడు తెలియకుండా ఇట్స్ నాట్ ఈజీ. మనం అనేది ఏమిటి అంటే ఒక మంచి మానవ ఒక మంచి మనిషిని తయారు చేయడం. ఆ మంచి మనిషి ఏం చేస్తాడని బాగా చేస్తాడు. అట్లాంటి అదే కదా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. అకాడమిక్స్ ఇట్స్ ఓన్ వెయిట్, ఓన్ వాల్యూ, ఓన్ ప్లేస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ అంతరిసి పార్షియల్గా కాకుండా మనం కంప్లీట్గా అది రియల్గా మనం రియల్లీ కన్సర్న్ ఆఫ్ ద చైల్డ్ అటువంటి అన్నమాట. మీరు ఏదైనా లెసన్ తీసుకొని పోయినప్పుడు క్లాస్లో ఫస్ట్ యూ హావ్ టు సీ ఆ లెసన్ ఎవరికి చెప్తామనుకుంటున్నారో వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నామా, వాళ్ళని ఏమంటే మనం పరిధిలోకి తీసుకుంటున్నామా, ఇవి అన్నమాట. ఏవి లేకుండా ఆ రియల్ కనెక్షన్ లేకుండా మనం చేస్తుంటే మనం సగమతపోయి మేము నలిగిపోతుంటాము, ఎగ్జాస్ట్ అయిపోతుంటాము. ఇదే ప్రవర్తన ఎక్కడికి పోయినా వస్తుంది. ఎందుకంటే 8 hours మీరు స్కూల్లో ఉంటున్నారు కాబట్టి
ఆ 8 అవర్స్ మీరు ఎట్లా ఉంటున్నారో దాని ప్రభావం మన జీవితం అంతటా ఉంది. కాబట్టి మంచిగా అదే ప్రతిదీ కూడా మంచిగా ఉండాలి. ప్రతిదీ కూడా పిల్లలు సంతోషంగా ఉండాలంటే మనం సంతోషకరమైన వాతావరణం కల్పించాలి, సంతోషకరమైన మా సంభాషణ ఉండాలి. అంటే ప్రాసెస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్గా ఉంటే రిజల్ట్స్ కూడా బ్యూటిఫుల్గా వస్తుంది. పిల్లలు ఎట్లా ప్రవర్తించినా వాళ్ళకే పడతారు. మొత్తం గోడలన్నీ చూడండి, బ్రాండ్స్ బుద్ధి పెట్టి అసంఖ్యంగా మరి డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి మరి చూపించి అంత నీట్గా ఎందుకంటే అమ్మ తెలుసు ఎప్పుడెప్పుడు అప్పుడు శుభ్రంగా ఉంటే అప్పుడే టీచర్స్ అదంతా నీట్గా పెట్టుకోవడం మా బాధ్యత. ఏ టీచరు నిర్లక్ష్యం టీచర్ ఎందుకు టీచర్లో ఏ బాధ్యత లేదు. పాఠం పెట్టేది ఒకటే మా బాధ్యత అనుకుంటున్నారా? అది కూడా టెక్స్ట్ బుక్. ఏ టీచర్ అయినా బుక్కులు పక్కన పెట్టేసి మేము అర్థం ఏదైతే చెప్పగలము అని కాన్ఫిడెంట్గా ఉంది టీచర్లు ఒక్కరు ఎందుకు ఇక్కడ అంటే టెక్స్ట్ బుక్ని ప్రిఫర్ చేసి చదివించడానికి టీచర్లు అవసరం ఉంటుందా? అంతే నా టీచర్ బాధ్యత. టీచర్ బాధ్యత ఏంటి? వర్కింగ్ టుగెదర్ అంటే టీచర్లు సంపూర్ణమైన బాధ్యత టీచర్ తీసుకోవాలంటే అమ్మ ప్రతిదీ సర్దిద్దుకుంటూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు పేరెంట్స్ చేసుకుంటూ పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ అదంతా గమనించి పిల్లల యాక్టివిటీస్ అవి ఇంకా నుంచి క్లాస్లో రెస్పాన్సిబిలిటీ స్కూల్లో రెస్పాన్సిబిలిటీ లేకపోతే టీచర్లు కూడా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాము బాధ్యతలు అని అది వర్కింగ్ టుగెదర్. అంతేగాని నాటకం కాదు, డ్రామా కాదు, ఏదో నటించడం కాదు. పదలు ఏమాత్రం పేరు చేయదు. ఎవరేమో చేయండి, తను ఏం చేయాలో తన బాధ్యత ఏంటో వర్కింగ్ టుగెదర్ కోసం ఇక్కడ వచ్చాడు. వర్కింగ్ టుగెదర్ ఒకటే మనసులో ఉంది. జీవితాలు ఎదురు ఇస్తారు కనిపిస్తారు నాకేం పడదు, అది ఇంపార్టెంట్ కాదు. వస్తామో బట్ వర్కింగ్ టుగెదర్లో మా రెస్పాన్సిబిలిటీ ఏంటి పిల్లలపైన? అదొకటి డిఫరెంట్ యాటిట్యూడ్. నేర్చుకోవడం కూడా వర్కింగ్ టుగెదర్ ఎంతో నేర్చుకోవచ్చు. దాంట్లో కూడా అమ్మ అవసరమైన గుర్తించారు. అమ్మ అవసరం చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఆ వర్కింగ్ టుగెదర్ నేచర్ ఆమెలో గుర్తించారు కాబట్టి ఆమె రెస్పెక్ట్ ఇచ్చారు. వర్కింగ్ టుగెదర్ అనేది తెలుసుకోవాలి. పిల్లలతో కలిసి కొంతమంది పిల్లలతో కలిసి భయా ప్రతిసారి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము. రెస్పెక్ట్ టీచర్ ఎవరికైనా ఆ పదం వస్తుంటుందా మైండ్లో? పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం. మీరు రెస్పెక్ట్ ఇస్తే పిల్లలు మీరు ఏం చెప్తుంది ఆ రెస్పెక్ట్ అనేది అంత గొప్ప పదం. బట్ మనము మన టీచర్స్ని కొన్నిసార్లు మన
మనతో కలిసి పనిచేసే వాళ్ళని సహించి మనతో కలిసి పనిచేయడం అసలు నేర్చుకోలేదు. అందరూ ఏదో గ్రూప్స్ అవుతారు, ఆ గ్రూప్స్లో గుర్తుగా ఉంటుంది. వాళ్ళు మహా అయితే వాళ్ళు కోఆపరేషన్ అంటే ఏదైనా ఉందా ఇక్కడ, లేకపోతే ఎవరికి వాళ్ళ అహంకారం వాళ్ళు ఇది. ఎందుకంటే జీతంలో కాలం ఉంటుంది, జీతంలో ఒకటి ఇంపార్టెంట్ కాదు. బాగా డైరెక్ట్గా అడుగుతున్నారు, వర్కింగ్ టుగెదర్ అంటే ఏంటి? కృష్ణమూర్తి ఏం చెప్పారు? నాకు ఇంపార్టెంట్ కాదు. మనం అభివృద్ధిలో అందరూ పని చేస్తున్నాము, అందరూ కలిసి పని చేయాలా చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. లేదా మనమే ఉంటాము ఇది చేసి బయటకు వచ్చేసి నీట్గా పెట్టుకుంటాం. మా సిస్టర్ ఉండేది, కొత్తగా ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకుంటే అందరూ ఇక్కడ కూర్చుంటే ఆ పదవి మూడు పెట్టుకుంటారు. తెచ్చి వెంటనే దట్ ఈస్ శ్రద్ధ. అంతేగాని ఆ దానికి ఎవరో ఉన్నారు కదా మనుషులు, వాళ్ళు చూసుకుంటారు. లెక్చర్ డబ్బు పడితే మనకి దానికి ఎవరో ఉన్నారు కదా మనుషులు. సరే గట్టిగా వస్తున్నాడు ఏంటి పెద్దవాళ్ళు ఎవరు వాకింగ్ చేస్తున్నారు, రమణయ్య 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 ఇంత క్లీన్ చేసుకోవాలి కదా. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎందుకు మనమే చేసుకోలేదు? నేను అందుగా ఉండేది మాకు జీతాలు అందుగా మనకి వాకింగ్ చేస్తారు. అయితే స్కూల్లో మనం కలిసి పని చేస్తున్నామంటే స్కూల్లో ప్రతిదీ బాధ్యత కదా మనకు, ప్రతిదీ మనం ఉంది కదా. పేరెంట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఇంప్రెస్ అవుతారు అనేది కూడా మన స్కూల్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటాము, ఎంత నీట్గా పెట్టుకుంటాము అనే దాన్ని బట్టి కూడా పేరెంట్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. ఇదంతా చెప్తా ఉంటే బాగా చెప్పడం లేదు. ఆర్థిక మనకు ఏం నేర్పిస్తుంది, ఏమైనా ఆర్థిక అనుకున్నప్పుడు ప్రతిదీ మనం చేయాలి. దేవుడు పాట చెప్పడం కాదు, అది కూడా పుస్తకాలు. అది నేను ప్రత్యేకమైన క్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పాట చెప్పేది వాళ్ళకి ఏ కాన్సెప్ట్ అర్థం కావాలో అది పట్టించాలంటే అది చాలా డిఫరెంట్ క్లాస్. అంతేగాని పుస్తకం చూస్తే వింటున్నప్పుడే అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎవరో టెక్స్ట్బుక్ గమనించండి. టెక్స్ట్బుక్ సెట్ చెప్పినట్టు అది స్టడీ ఇంపార్టెన్స్ లేదు. పుస్తకం స్టార్ట్ ఉంటుంది, అప్పుడు కొంచెం వేసుకుంటారు, మర్చిపోతారు. తర్వాత కాన్సెప్ట్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ కలిగించాల్సి. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకు మాట్లాడేది ఏంటంటే నేను స్పీచ్ పెట్టుకోండి, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అని అనుకోవాలి. నేను అనుకోవచ్చు బహుశా మన యాటిట్యూడ్లో మార్పు రావాలి. ఇప్పుడు పిల్లల దగ్గర రావటము అంటే దీనికి ఉద్యోగాలు చేస్తున్నామా మనము, లేకపోతే టీచర్స్గా మన బాధ్యత ఏంటి? వర్కింగ్ టుగెదర్ పదానికి అర్థం ఏంటి? చిన్నగా మనకి మనం చూసుకోవడానికి సపోజ్ ఒక పిల్లోడు నా దగ్గర ఉన్న పిల్లోడు వాకింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఇమీడియట్గా రండమ్మా 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 అని పిలుస్తుంటే వాడికి ఇంప్రూవ్స్ దట్ కనెక్షన్ విత్ ద చైల్డ్ కదా. ప్రతి నా కొడుకు అయితే ఏం చేస్తాను, ఇమీడియట్గా పక్కన తీసుకొని పర్సన్ ఏమన్నా తీసుకొని ఐ డోంట్ కన్సర్న్ ఆఫ్ మై క్లోత్స్ కదా. అది ఆ సెల్ఫ్ రియలైజ్ అయినప్పుడే నేను అందరూ నిజంగా ఇస్తే చెప్తాను. నేను మా క్లాస్లో ఒక అమ్మాయి అనమాట, షీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ బాల్స్ అనమాట, నడిచిపోయింది క్లాస్. ఏం చేస్తాను ప్రక్కన సరే అందరూ కూర్చోన్నాం. అయితే మన ఇమీడియట్గా మన రెస్పాన్సిబిలిటీ అనేది లక్కీలీ నేను వాళ్ళకి అనలేదు కాబట్టి మంచిగా అది వైఫ్ కానీ తీసుకెళ్ళి నేను వాష్ చేసి మన క్లోజ్ చేసి ఎవరు చేశారు. ఆ పిల్లలు కూడా కొంచెం దూరం పారిపోయినా కానీ చూశారు చేశారు. దాని తర్వాత చూశారు అమ్మాయి
కనెక్టివ్ చాలా క్లోజ్ అయింది. అలాంటి ప్రెషియస్ మూమెంట్ ని మనం చాలా యూజ్ చేస్తాం. ఎందుకంటే కన్సర్న్ కానివ్వండి, అది కానివ్వండి, ఇక్కడ రామ 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 చూపిస్తుంటే ఆ 2-3 క్షణాలు వాటి ఏమవుతుంటుంది లోపల ఇవన్నీ అన్నమాట. అక్కడ వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కొంచెం చూడడానికి ఎట్లా ఉంది, బాత్రూమ్ ఎట్లా ఉన్నది, ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, చదువు అనేది ఓన్లీ క్లాస్ చదువు, వాళ్ళు బయట అడ్వేస్తే దాని కాదన్నట్టుగా. అదే అక్కడ ఎందుకు అంటున్నారు ఇవన్నీ అంటే స్కూల్కి ఏదో మంచి పేరు తీసుకురావడం కాదు. ఇది యాటిట్యూడ్ క్యారీ ఎవ్రీవేర్, వేరే వరకు పో, ఎక్కడికి పోయినా అదే వస్తుంది అనమాట. ఏదో ప్రిటెండ్ చేసుకుంటున్నారు, ఓ ఐ లవ్ మై చైల్డ్, రియల్లీ లవ్ మై చైల్డ్. ఒట్టిగా అబద్ధాలు, ఒట్టి అబద్ధాలు అవన్నీ. నేను పెద్ద స్కూల్కి వెళ్ళేసి వచ్చాను, మంత్ ఇయర్లీ 10 lakhs కడతారు అనమాట. ఎందుకు కడుతున్నారు అని అనుకుంటే టీచర్స్ చెప్తున్నారు అనమాట. పేరెంట్స్ దే నాట్ గెటింగ్ పేరెంట్స్ అనమాట. మమ్మీ డాడీ దే నాట్ టుగెదర్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్. కాబట్టి ఆ కంపెన్సేషన్ చేయడానికి కోసం అనేసి వాడు మేము ఇయర్లీ 10 లక్షలు పెడుతున్నాను నా కొడుకు, నాకు మంచి స్కూల్లో చదివిస్తున్నాను. వాడు తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి సఫర్ అవుతున్నాడు. ఆ టీచర్స్ ఇవ్వగలుగుతారు ఆ ప్రేమని? అసలు ఇస్తే మంచిగా ఉంటుంది. కానీ ఆ విషయాలు హృదయం ఏమున్నది అది. అక్కడంతా స్పెషలైజ్ టీచర్సే ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళు ఆ సబ్జెక్ట్ చూస్తున్నారు తప్పించి ఆ పిల్లోని మర్చిపోతున్నారు. ఇది అంత కన్సర్న్ మన బేసిక్ యాటిట్యూడ్ అనమాట. మన యాటిట్యూడ్ లో మార్పు వస్తే మనం బాగుపడతాం. ఆ పిల్లోడు బాగుపడ్డారు, స్కూల్ బాగుపడ్డారు, డిఫరెంట్ థింగ్. కానీ ఫస్ట్ మనం బాగుపడతాం, మీరు బాగుపడుతుంది, నాన్న బాగుపడుతుంది, ప్రపంచం అంతా బాగుపడుతుంది. అదే సెల్ఫ్ అన్నమాట. ఏదైనా కానీ మనం గ్రూప్కి సహకరించకపోవడం కారణం ఏమిటంటే ఎంతసేపు నా ఐడెంటిటీ నేను అనేది ఒక జెండా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ జెండా పాతి పెట్టి ఎట్లా మాట్లాడతామో మనని మనం ఇక్కడ ఒక దగ్గర పాతి పెట్టుకొని ఆ శంకర బొమ్మని దిష్టి బొమ్మని పెట్టుకొని మాట్లాడుతుంటాం. ఎంతసేపు చేసినారు ఇది ఇది గమనించడం అనమాట. తీయండి తీయొద్దని అనటం లేదు. ఇది అవుతున్నదా, ఏమవుతున్నది, వాట్ ఈస్ మై మెకానిజం, హౌ మై మైండ్ ఫంక్షన్స్, హౌ ఐ రిలేట్ టు థింగ్స్, ఏమిటి అని ఎట్లా ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే యూ క్యారీ దిస్ ఎవ్రీవేర్ అంతే. మన ఇంట్లో నేను మా అమ్మతో కట్టినే ఉంటాను, వాళ్ళతో కట్టినే ఉంటాను, పిల్లలతో కట్టినే ఉంటాను, ఎక్కడికి పోయినా అట్లనే ఉంటాను. ఎందుకంటే 8 hours నాట్ స్మాల్ చిన్న టైం కాదు ఇది. 8 hours ఇన్ దిస్ ప్లేస్ లా, 8 hours ఒక పోలీస్ లాగా అయ్యి ఒక టాస్క్ మాస్టర్ గా ఇంట్లో పోయి ప్రేమించగలిగే ప్రేమిస్తామమ్మా. ఇది స్వార్థంతో ప్రేమిస్తాము. లేకపోతే మన మంత్రి లభించదు కాబట్టి ప్రేమించినట్టుగా మనం అవి చేస్తున్నది మైండ్ నేచర్ అనమాట. లేకపోతే నిజంగా ప్రేమలు ఎక్కడ ఉంటాయమ్మా? ఇక్కడ మనం అదే అంటున్నాం కదా, మనని మనం మన యాక్షన్ ని చూసి యూ క్యాన్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్స్. మనం ఏమి కాదు, మనం అన్నది దాచలేమని అది వ్యక్తం అవుతుంది. ప్రతి దాంట్లో వ్యక్తం అవుతుంది. చాలా కోఆపరేట్ చేసుకుంటూ ప్లాన్ చేసుకున్నాను. కోఆపరేషన్ కొంచెం సంవత్సరం చేస్తారా అంటే చేస్తాను. బయట ఖర్చుతో చూస్తూ ఉంటాను. చాలా ఈజీగా నేను అర్థంలో చూసుకున్నాను. అంతగా నేర్పించాను కదా. కోఆపరేషన్ అంటే ఒక తీరుగా కాదు, అనేక తీరుగా ప్రతి వాళ్ళు కోఆపరేషన్ చేసుకున్నప్పుడు అరవింద స్వర్గంగా అందరూ కోఆపరేట్ చేసుకున్నప్పుడు అరవింద నిజంగా సీనియర్ టీచర్స్, జూనియర్ టీచర్స్ తీసుకుని ఈ డిఫరెన్స్ ఏమి అవసరం లేదమ్మా. ఒకరికొకరు సంతోషంగా పంచుకోవాలి. సంతోషంగా అమ్మ చాలా స్వీట్గా అందరినీ హాయిగా చూసుకుంటుంది. ఆ ప్రేమ అందరినీ కట్టేస్తుంది. అంతేగాని మనలో ఉండే డిఫరెన్సెస్ కూడా మార్చే దీంట్లో అది ఆయింట్మెంట్స్ పనిచేయడం లేదు. అన్ని డిఫరెన్సెస్ మార్చి అన్ని కలిసి హాయిగా పిల్లల కోసం ఇచ్చేసినప్పుడు అరవింద నిజంగా స్వర్గం ఉంటుంది. మనం నిజంగా అర్థమైతే ఈ టాక్స్ ఒక టాక్ చాలు. కోఆపరేషన్ నేర్చుకున్నాను ఏంటి, మనం అన్ని కోఆపరేట్ చేసుకుంటాము. కోఆపరేషన్లోనే అన్నీ నేర్చుకుంటాం. ఎంతోమంది టీచర్స్ ఇక్కడికి వచ్చి చెప్పారు, నేను అరవిందలో ఉంది అన్నీ నేర్చుకున్నాము, అరవిందలో ఉండడం పనిచేయడం మాకు అనిపిస్తున్నాం, అన్నీ నేర్చుకున్నాము అని చెప్పారు. టీచర్స్ ఉంటే చాలు,
ఆయగాన్ని నేర్చుకుంటారు. అవకాశం అమ్మఒడికి చేస్తాం. ఎందుకు మనం కలిసి పని చేస్తున్నాము అని ఊరికే అంటారే కానీ నిజంగా కలిగితనం ఉంటే బయట నుంచి పక్కసి వచ్చి లక్షల లక్షలు ఖర్చు పెట్టి డబ్బులుగా తగ్గింది చేసే అవసరం లేదు. ఎంతో హాయిగా స్కూల్ని టీచర్స్ కూడా పార్టిసిపేట్ అవుతారు. ఎప్పుడైతే టీచర్స్ పార్టిసిపేట్ అవుతారో అప్పుడు పిల్లలు వాళ్ళని వాళ్ళే ఆ మాత్రం హాస్టల్లో పిల్లలు కోఆపరేట్ చేస్తూ పనిచేయడం కారణం ఏంటంటే ఇక్కడ ఉండే వార్డన్స్ మంచితనము ఇతరాయన మంచితనము వాళ్ళంతా కలిసి పిల్లలు కూడా పార్టిసిపేట్ అయ్యారు. అదే డే స్కూల్ పిల్లలు డే టీచర్స్ అందరూ కూడా కోఆపరేషన్లో ఉంటే వాళ్ళు కూడా అంతే కోఆపరేట్ చేస్తారు టీచర్స్తో. ఎప్పుడైతే పిల్లలు టీచర్స్ కోఆపరేటివ్గా ఉన్నారో తప్పకుండా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఉంటుంది. ఇది ఏ అప్లికేషన్ లేకుండా పెద్ద ఇది లేకుండా ఎప్పుడు అడుగుతుంది నేను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కలిసినప్పుడు అడుగుతున్నాను అడ్మిషన్ చెప్తున్నాను చాలా కావాలి. ఇప్పుడు అమ్మ వసంత హాస్టల్ దానికి పద్ధతి ఫీజులు నిజంగా ఎంత కడతారు ఎంత కట్టగలరు వాళ్ళు ఆర్థిక కట్టగలరు ఇవన్నీ విచారిస్తూ ఉంటారు. ఇవన్నీ విచారించి వాళ్ళ అనుకూలంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వసంత హాల్లో సక్సెస్ అవుతుంది. అది కూడా హాస్టల్లో మేము నెరవేర్చుకుంటాం. ఆపరేషన్ ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా టీచర్లు కేవలం ఏదో ఇది నా ఎగ్జాంపుల్ పెట్టా నా సబ్జెక్టు నా సిలబస్ ఇది మాత్రం కావాలి. ఆన్లైన్ లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైనా మాట్లాడతారా? వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ది సెషన్. You can unmute for that. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. Take a bit of this. 11:50 or time 11. So let us keep these understandings within us. ఊరికినే బలవంతంగా ఏమీ చేయడం కాదు. దీంట్లో సత్యం ఏంటి, క్లాస్ రూమ్లో నేను ఎలా పిల్లలతో కలిసి పనిచేస్తున్నాను, స్కూల్ అందరితో కలిసి పనిచేస్తున్నాను, ఇంట్లో అంటే ఇల్లు స్కూలు పిల్లలు సపరేట్ ఏం కాదేమో. లైఫ్లో ఇవన్నిటిని మనం ఊరికినే అలా డివైడ్ చేసుకున్నాం. వీఆర్ వన్. బ్రింగ్ దట్ టుగెదర్నెస్. ఇట్ ఇస్ వర్క్ ఆన్ దట్. Work on that, not for the sake of, again, for the name's sake. Let us see what will happen. Okay. Thank you. So we'll take some break, then we'll continue the other session. Thank you. Master.